అబ్జర్వ్ చేశానండి. ఒకటేంటంటే అతనిలో నిజాయితీ ఉంది. ఓపెన్‌నెస్‌గా నిజాయితీగా మాట్లాడటం అనేది ఒకటి ఫస్ట్ నాకు నచ్చిన అంశం. రెండో విషయం ఏంటంటే అతను అధ్యయనం చేస్తున్నాడు. అంటే మన సొసైటీ ఏంటి? ఎలా ఉంది? దాన్ని ఎలా మార్చాలి? అనే విషయంలో కూడా ఆయనకు అధ్యయనము ఆయనలో నాకు కనపడ్డది. మూడో విషయం ఏంటంటే హేతుబద్ధంగా మనం ఆలోచించాలి అనే విషయం కూడా ఈ 3 పాయింట్స్ నేను ఈరోజు ఆయన నుంచి గ్రహించాను నేను. ఫస్టు నేను స్టార్ట్ అయినప్పుడు ఎవరో కుర్రోడు మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఏ ఏమింటాంలే ఇతని ఉపన్యాసం మనం అని అనుకున్నాను కానీ, సరే అతను ఓపెన్‌నెస్ చూసిన తర్వాత అరే! వినాల్సిందే చాలా అతనిలో ఫెయిర్‌నెస్ ఒకటి కనబడతా ఉందని అట్లా కూర్చొని వినటాన్ని ప్రారంభించాను. సో, ఏమైనా ఈ ఈ ఇలా యూత్‌గా ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో ఇంత ఒక అధ్యయనంతో హేతుబద్ధంగా, ఓపెన్‌గా మాట్లాడటం అనేది చాలా తక్కువగా ఉంటున్న ఈ టైంలో ఈ మిత్రుడు మోహిత్ అలా మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సరే ఇప్పుడు పర్స్పెక్టివ్స్ అనేది అందరం ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పటికి కూడా, మనకున్న అధ్యయనాలు, తర్వాత అవగాహనలు, తర్వాత పర్స్పెక్టివ్ కొంచెం వాటిని బట్టి కూడా మన ఆలోచనలు ఉండవచ్చు. కానీ ఏది ఏమైనా ఈ సమాజం మారాలి అనే విషయంలో చాలా బలమైన అభిప్రాయాలు మిత్రుడు మోహిత్‌కి ఉన్నాయి. వారిని అభినందిస్తున్నాను మిత్రమా. ముఖ్యంగా 5 పాయింట్స్ రేషనల్ ఎడ్యుకేషను, డెమోక్రసీ, ఇంకా క్యాస్ట్‌లెస్ సొసైటీ వీటి ఈ అంశాలు ఈ రోజున చాలా అవసరమైనటువంటివి. రేషనల్ ఎడ్యుకేషన్ అది చాలా ఇంపార్టెంట్. అది బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. ఎందుకంటే అది లోపించడమే భారతదేశం ఈ రోజున ఇటువంటి పరిస్థితిలో ఉండడానికి కారణం. సైంటిఫిక్ టెంపరు వేరు, జనరల్‌గా రేషనల్ థింకింగ్ అనేది ఒక ఆలోచనలో భాగం అవ్వటం వేరు. అది చాలా ముఖ్యమైనది. సైంటిఫిక్ టెంపర్ కన్నా కూడా అది చాలా ముఖ్యమైనది. అది బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. అయితే నాది ఇది వింటున్నంతసేపు నాకు ఇంకో పక్కన ఒక చాలా నిరాశావహమైన చిత్రం కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఓ 14 ఏళ్ల క్రితం అయితే అంబేద్కర్ కలలు కన్నటువంటి భారతదేశం గురించిన ఒక కంటిన్యూటీ ఉన్నట్టు, ఒక ఆశావహమైన పరిస్థితి ఉన్నట్టు, అప్పుడు చాలా రెలవెంట్ గా ఉన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోందంటే పూర్తిగా అంబేద్కర్ కలలు కన్నటువంటి భారతదేశానికి పూర్తి వ్యతిరేక దిశలో భారతదేశం వెళ్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే నాకేమనిపిస్తుందంటే దేశం నిద్రపోతున్నప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. దేశం నిద్రపోతున్నప్పుడు మెలకు వచ్చి చూసేటప్పటికి పూర్తిగా ఆ స్వాతంత్రోద్యమం కాలంలో అంబేద్కరు మొదలైనటువంటి వాళ్ళు కలలు వెళ్ళినటువంటి భారతదేశానికి భిన్నమైనటువంటి భారతదేశం వచ్చి కనపడుతుంది. అంటే స్వాతంత్రం రావడం ఓ 75 ఏళ్ళు నిద్రలోనే గడిచిపోయింది మనకి. అంటే భారతదేశం మొత్తం మీద, అంటే కొంతమంది మెలకుగా ఉండొచ్చు, కానీ దేశం మొత్తం నిద్రలో ఉంది. మెలకు వచ్చి చూసేటప్పటికి ఇదిగో ఈ హిందుత్వ ఈ రకమైన భావజాలం ఆక్రమించుకుంది. దీనిలోంచి బయటపడడం ఎలాగా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. నేనేమనుకుంటున్నానంటే గత లాస్ట్ 75 ఇయర్స్ పైనే అయినట్టుంది స్వాతంత్రంలో. ఇది ఎన్ని లోపాలతో ఉన్నప్పటికీ ఒక డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్ జరుగుతూ వచ్చింది. అది ఎన్నో లోపాలతో ఉన్నది కావచ్చు. అంటే మనకు ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ మీద దృష్టి పెట్టాలని నా ఉద్దేశం. అప్పుడు అన్ని న్యూట్రలైజ్ అవుతాయి. క్యాస్ట్ కానీ ఇంకోటి కానీ అన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డెమోక్రటిక్ స్పిరిట్తో
ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఒక మోడల్ మనకు ఆల్రెడీ ఉంది. ఎన్ని తప్పులతో ఉన్నటువంటి మోడల్ అయినా, ఎంత ఫెయిల్యూర్ అయినా, యాక్చువల్గా ఈ 75 ఏళ్ల పరిపాలనలో పాలకుల ఫెయిల్యూరే ఇప్పుడు దేశం నెత్తి మీద మతం, మిగతావన్నీ వెనక్కి వెళ్ళిపోయి మతం ముందుకు రావడానికి కారణం వాళ్ళ ఫెయిల్యూర్లోనే ఉంది. స్కూల్ లెవెల్ నుంచి ఒక రేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో, సెక్యులర్ వాల్యూస్ ఇవ్వడంలో, బోధించడంలో ఎక్కడా ప్రయత్నం జరగల. నిమ్మకు నేరెత్తినట్టు కూర్చున్నారు. ఇది మనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, మనమే ఏలేస్తాం దేశాన్ని అని చెప్పి కళ్ళు మూసుకుని పాలకులు ఈ 75 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి దుర్గతి. అంచేత మనకు ఒక మోడల్ ఉంది. ఆ మోడల్ని బతికించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మిగతా పర్సనల్ థింగ్స్ అన్ని, క్యాస్ట్ కానీ మతం, వీటన్నిటిని న్యూట్రలైజ్ చేసుకుంటూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద పనిచేసి ఆ మోడల్ని బతికించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. I would like to take a moment to appreciate my friend for such a powerful and thought-provoking presentation he has given. He has covered almost all the topics and complex themes like Dr. Ambedkar visions or Brahmanism. Even he talked about this one, Buddhism, then caste system, and then gender justice and feminism even. And I'm very proud since I belong to Chennai, like he covered about Periyar, Anna, and other South Indian leaders also. I'm very proud, and like the idea of a rational society, like you handled very easy. It's not a very easy one, but you handled it with clarity and confidence. What stood out the most was how you connected these ideas to real life relevance. Remind us that Ambedkar vision is not just in history, but a path we must continue to walk today. So your words truly reflected the need of an equal, inclusive, and a rational India. So thank you for inspiring all of us and making this discussion very meaningful. Thank you for the entire forum. Thank you. మీ క్వశ్చన్ విన్నానండి. రిజర్వేషన్ ఎందుకు పెట్టారు, రిజర్వేషన్ ఎందుకు కాస్ట్ పోవాలనుకున్న ఆయన రిజర్వేషన్ ఎందుకు పెట్టారు, ఇది చాలా మంది అడిగే క్వశ్చన్. ఏంటంటే క్యాస్టిజం ఎలా పోతుంది అంటే రిజర్వేషన్ పోవడం వల్ల పోతుంది. ఓకే, రిజర్వేషన్ అనేది ఏంటంటే అండి, సమాన హక్కులతో పాటు సమాన అవకాశాలు కావాలి. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మీరు మెడ్రాస్ ఆ రోజుల్లో చూసుకుంటే మెడ్రాస్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ చదవాలంటే మీరు సాంస్క్రిట్ పాస్ అవ్వాలంట. మెడికల్ కాలేజ్కి సాంస్క్రిట్కి ఏంటంటే సంబంధం? మెడికల్ కాలేజ్ ఎక్కడుంది, సాంస్క్రిట్ ఎట్టుంది? సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకప్పుడు మోనోప్లైజ్ అయ్యేటివి. ఆ రోజుల్లో మీరు డేటా తీసుకుంటే చాలా మంది అప్పర్ స్ట్రాటాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 97% ఆఫ్ ద జాబ్స్లో వాళ్ళు ఉండేవారు. అండ్ బ్రిటిష్ ఇండియానే వదిలేయండి, అప్పుడు దివాన్లుగా, మొఘల్ అంపైర్లో దివాన్లుగా చేసిన వాళ్ళు, ఢిల్లీ సల్తనేట్లో దివాన్గా చేసిన వాళ్ళు, లేకపోతే పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్, లేదంటే ఇంకోళ్ళు ఎవరు వచ్చినా కూడా, లేదంటే ఇక్కడున్న రూలర్స్తో కూడా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర టాప్ మోస్ట్ మినిస్టర్లు అందరూ ఒక కులస్తులే. అలా కాకుండా అవకాశం ఇస్తేనే కదా ఎవడైనా ప్రూవ్ చేసుకుంటాడు. అవకాశం ఇవ్వకుండా ఎందుకు ఎలా ప్రూవ్ అవుతుంది? ఇక్కడ చాలా మంది అంటారు మన దగ్గర క్వాలిటీ డాక్టర్లు లేరు, ఇది పాస్ అవ్విన దానికి అదే రిజర్వేషన్ వల్ల, లేదంటే క్వాలిటీ ఇంజనీర్స్ లేరు. మీరు ఓన్లీ ఈ ఇదేమంటారు, ఈ ఎంట్రన్స్ టెస్ట్ వరకు మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత పాస్ అవ్వాలంటే మీకు మీ స్కిల్ బట్టే కదండి ఉండాలి. సో ఇదొక చిన్నది. మీరు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు? రిజర్వేషన్ అనేది అండి ఎప్పటి నుంచో ఇది ఉందన్నమాట. జస్టిస్ పార్టీ 1919లోనే చెప్పింది, మాకు ఇక్కడ నాన్ బ్రాహ్మిన్స్ అందరూ ఉండాలా, నాన్ బ్రాహ్మిన్స్ కూడా మాకు పార్టిసిపేషన్ ఉండాలా అని చెప్పి చేసింది. ఆ తర్వాత కోలాపూర్ షాహు మహారాజ్ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఎప్పుడైతే మన తండ్రి పెరియార్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ లో ఉన్నారో ఆ రోజుల్లో కూడా ఎన్నో కాన్ఫరెన్స్ లో దీన్ని ముందుకు పెట్టారు. రిజర్వేషన్ ముందుకు తండి అని. అప్పుడు వాళ్ళు తాలేదు.
అంబేద్కర్ గారు దీన్ని ఒక ఫార్మలైజ్డ్ ప్లాన్ గా తెచ్చారు. ఒక ఫార్మలైజ్డ్ ప్లాన్ గా నేను చెప్పొచ్చు. నేను ద్రవిడియన్ పాలిటిక్స్ కి ఎంత ఎఫిలియేట్ గా ఉన్నా, అంబేద్కర్ గారు తెచ్చినంత కాంక్రీట్ ప్లాన్ ఇంకా ఏ పార్టీ తాలేదు. ఆ కాంక్రీట్ ప్లాన్ ఉండడం వల్ల ఇది అంబేద్కర్ గారు సూచించారు, ఈ ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ లో కావాలి అని. ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంటే కదండి ఎవరిదైనా భవిష్యత్ మారుస్తుంది. సో దాని వల్ల చేయించారు. ఇక్కడ మీరు అడగచ్చు, ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల చాలా మంది మిగతా టాలెంట్స్ పోతుంది అని. నేను ఒకటి చెప్తాను. 100 మంది ఇక్కడ ఉన్నారండి, 100 మంది ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. ఈ 100 మంది ఇన్ని కాలేజెస్కి ఎలా పడతారు? సో మీరు ప్రపోర్షనేట్ గా పెట్టండి కాలేజెస్. ఎందుకంటే యూకే లాంటి కంట్రీలో అంతమంది యూత్ ఉన్నా అక్కడ 128 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మనకు వచ్చేసరికి చాలా తక్కువ. మన పాపులేషన్ తో కంపేర్ చేస్తే మనకు తక్కువ. ఇక్కడ ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ లో లేదంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో మీకు వస్తుంది. కానీ అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఒకటి పక్కన పెట్టండి, గవర్నమెంట్ జాబ్స్ ఏంటి చాలా వరకు ఒక 45% పైన ఇది టెంపరీ కాంట్రాక్ట్ ఉంటుంది. అది ఎవరు మాట్లాడరు, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ వర్తించట్లేదు. మిగతా ఎక్కడైనా వర్తిస్తుంది. సో ఇది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన ఒక పార్ట్ అన్నమాట. సో రిజర్వేషన్ ఎందుకు తెచ్చారంటే సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం తెచ్చింది రిజర్వేషన్. ఆయన ఏమంటాడు, కుల వ్యవస్థ అనేది ఒక బాండెడ్, ఒక గిరి గీసుకొని ఉన్నది లోపల. ఆ గిరి బయట ఉన్న వాళ్ళని సమాజం అంటే చెప్పిన ఏంటంటే, సమాజం వెలుపలకు తోసేసిన వాళ్ళని సమాజంలో కలపడానికి మాత్రమే రిజర్వేషన్స్. ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకే కాదు, ఈక్వల్ ఆపర్చునిటీ ఆల్ ఇండియన్స్ అన్నాడు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రారంభిస్తాడు ఆయన రాజ్యాంగాన్ని అప్పచెప్పి అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు. సో ఈక్వల్ ఆపర్చునిటీ వాళ్ళకే కాదు, అందరికీ ఉంటాయి. ఈవెన్ బ్రాహ్మణ్స్ కి కానీ అన్ని క్యాస్ట్లకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటాయి. కానీ స్పెసిఫిక్ గా ఆయన ఏమన్నాడంటే, వీళ్ళని గ్రామం అంటే ఒక సమాజం అనే ఒక రింగులోంచి బయటికి తోసేసిన వాళ్ళని సమాజంలోకి కలపడానికి మాత్రమే రిజర్వేషన్స్ అన్నాడు. సో సమాజంలో కలిసిన తర్వాత ఇక్కడ ఆగిపోయారు జనాలు, ఇక్కడ ఆగిపోతారు. అందుకే అంబేద్కర్ ని చదవాలి, మళ్ళీ చదవాలి, ఇంకా బాగా చదవాలి. అదొక ఫిలాసఫీ లాగా చదవాలితేనే మనకు అర్థమవుతుంది. అక్కడ ఆగిపోయారు జనాలు, అందుకే క్లాష్ వస్తుంది. అంబేద్కర్ కంటిన్యూషన్ గా ఉంటే కూడా దాని తర్వాత నేను అనిలేషన్ కాస్ట్ చెప్పిన అంబేద్కర్ రిజర్వేషన్స్ ఎందుకు అన్నాడు? రిజర్వేషన్స్ ఆర్ సేఫ్టీ బోర్డ్స్ అంటాడు ఆయన. సేఫ్టీ బోర్డ్స్, దాని అర్థం ఒక్కసారి రిజర్వేషన్ వాడుకొని ఆ సేఫ్టీ బోర్డ్ ని వాడుకొని నేను సమాజంలో కలిసిపోయాక నేను సమాజం భారతీయుడుగా మారిపోవాలి. ఈ బోటుని సమాజం బయట ఉన్న వాడికి ఇంకొకటికి అందించాలి. వాడు అప్పుడు ఆ బోట్ ఎక్కి మళ్ళా సమాజంలో కలుస్తాడు. సో అందువల్ల ఇట్లా జరుగుతూ పోతే కొంతకాలానికి ఆ యొక్క తీవ్రత తగ్గిపోయి సమాజం పోతుంది, ఆకలి క్యాష్లెస్ వైపు వెళ్ళాలి. ఈ అంబేద్కర్ స్పెసిఫిక్ ఆన్సర్స్ ఉంటాయి దానికి, స్పెసిఫిక్ గా చెప్తాడు ఆయన. చాలా థియరీ, చాలా పెద్ద. అది ఒక ఎనిలేషన్ క్యాస్ట్ లో ఉండదు, ఆయన వాల్యూమ్స్ ఉన్నాయి అందులో. సో అట్లా చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ సమాజం కలవడానికి ఆయన అల్టిమేట్ గోల్ ఈస్ ఎనిలేషన్ ఆఫ్ క్యాస్టే, రిజర్వేషన్స్ కాదు. అది ఒక సేఫ్టీ బోట్ కింద వాడాడు ఆయన. ఆ సేఫ్టీ బోట్ ని ప్రజలు అపార్థం చేసుకున్నారు. సేఫ్టీ బోట్స్ ని అపార్థం చేసుకోవడం వల్ల రిజర్వేషన్స్ మీద పడ్డారు. అంత ఆలోచన, అదిగో ఇంత కాలం చేస్తున్నారు, అయినా ఎన్ని ఏళ్ళు కావాలి రిజర్వేషన్స్, ఎన్ని సంవత్సరాలు కావాలి. సో దానికి ఆయన తర్వాత చాప్టర్స్ కూడా చెప్తాడు, ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది. ఈ దేశ సమస్య ఏంటంటే, ఇప్పుడున్న దేశ సమస్య నిరుద్యోగము, పేదరికము, ఇదే కదా ఏ దేశానికైనా సమస్యలు. ఎడ్యుకేషన్, దీన్ని ఎట్లా పైకి తేవాలి అనే సబ్జెక్ట్ కూడా తర్వాత చెప్తాడు ఆయన, వేరే వాల్యూమ్స్ లో చెప్తాడు. అవి ఇంప్లిమెంట్ చేస్తే ఆయనకి రిజర్వేషన్స్ కాదు కదా, క్యాస్ట్ ను కూడా పబ్లికే వదిలేసుకుంటారు అంటాడు. ఆ ఎడ్యుకేషన్ వైపు ఆయన చెప్తున్న ఎడ్యుకేషన్ అది సోషల్ ఎడ్యుకేషన్ హి వాంట్స్. మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది దేశంలో, మీరు అవునా కాదనుకున్నా ప్రతి నాకు నేను పైకి పోవాలంటే, ఒరే నువ్వు ఫస్ట్ క్లాస్ లో వస్తే 99 మార్కులు వస్తే నువ్వు పోతారో, లేకుంటే వెనక్కి పడిపోతావు అంటే చచ్చినట్టు చదువుతాడు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, సోషల్ ఎడ్యుకేషన్ ఇండియాలో లేదు. సో ఆయన చెప్తున్న ఎడ్యుకేషన్ ఏంటంటే సామాజిక ఎడ్యుకేషన్, మనిషి అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మానవత్వం అంటే ఏంటి, అవి చెప్తాడు ఆయన. సో అట్లాంటి ఎడ్యుకేషన్ లో కూడా ఆయన వెళ్తాడు. సో ఇవన్నీ చాలా చదవాల్సింది ఉందండి. అంబేద్కర్ గారిని చదవడం అంటే, నేను లిటరలీ ఇప్పుడు చెప్పాలన్నా నా ఏజ్ ఇప్పుడు 28. నేను దాదాపు ఒక 40 ఏళ్ళు వస్తే గానీ నేను అంతా కంప్లీట్ చేస్తానేమో, ఇంక్లూడింగ్ హిస్ స్పీచెస్, హిస్ వర్క్స్ అండ్ ఆల్ అన్ని కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ గా చెప్పేదానికి. ఓకే అండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే,
పక్కన వాళ్ళకి ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఒకటి ఉంటుంది ఫిజిక్స్ లో. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నా దగ్గర ఆ మెటీరియల్ ఉండాలా, ఫ్రాంక్లీ టు టెల్ ఆ మెటీరియల్ నా దగ్గర లేదు. అంటే ఆయన ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాడు, బట్ నేను చెప్పిన భావం అనేది ఒకటే కదండి. అంటే ఆ భావం అనేది ఒకటే. అంటే నేను భాష మారొచ్చేమో కానీ బట్ భావం అనేది ఒక చిన్నది ఎక్కడో ఉంది. ఆయన చెప్పిందే ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్నారు. మైట్ బి మీరు చెప్పినట్టు నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ మేక్ ష్యూర్ టు కీప్ ఇట్. ఒక థియరీ ఆఫ్ రిలేటివిటీని అనూష గారికి అర్థమైనట్టు చిన్న సింపుల్ గా చెప్పాను తప్ప ఆయన భావాన్ని నేను మార్చలేదు. ఆయన భావాన్ని ఒకేలా చెప్పాను, భాష కొద్దిగా అటు ఇటు సింప్లిఫై చేశాను. నాకున్నది ఏంటంటే మా పెరియార్ గారు చెప్పింది, భాష ఎప్పుడు తమిళ భాష గురించి ఒకసారి మాట్లాడుతూ తమిళ భాష అనేది అర్థం అవ్వాలా, ప్రతివాడు అర్థం చేసుకోవాలా, ఇదేమంటారు ఆ ఉద్దేశంతో నేను చెప్పాను తప్ప ఇంకోలా కాదు. అండ్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అండి. కృష్ణ, థ్యాంక్ యూ. ఇంతకుముందు అంటే మేము చదువుకునే ఏజ్లో అంటే 20-25 ఇయర్స్ ఆ టైంలో అసలు అందరు మ్యాక్సిమం గా ఈ రేషనలిస్ట్ గా రాడికలిజం వైపు ఉండేవాళ్ళు యూత్. ఆ తర్వాత మరి ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే అంటే కొంచెం సీనియర్ అంటే 50 ఏళ్ళ తర్వాతనే ఈ పక్క ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఆ పక్క యూత్ అంతా కూడా సార్ చెప్పిన ఇందాక భాస్కరన్ సార్ కూడా అన్నారు చూడండి, అది పూర్తి నిజమండి. పూర్తి అపోజిషన్ మోహిత్ గారు చెప్పిన దానికి యూత్ అసలు ఏమాత్రము ఆ పక్క లేరు. ఎవరో ఒక్కరు మోహిత్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో నలుగురు ఉంటే ఈ పక్క 1000 మంది ఉంటున్నారు సార్. అంటే విపరీతమైన ఆ దాని ఏమంటారు వ్యక్తి పూజ కావచ్చు, ఆ పొలిటిక్స్ కావచ్చు, లేకపోతే మతం కావచ్చు, ర్యాలీ అవుతున్నది దాని పక్కన. ఇది అంతకుముందు ఈ యూత్ అంతా కూడా ఇటుపక్క అంటే ఏదైతే కొద్దిగా సమాజంలో అంటే నేను చూసినంత వరకు మా పక్క, నేను కరీంనగర్ నుండి వచ్చానండి, మా పక్క ఇట్లాంటి వాటి మీద ఏదైనా చిన్న అన్యాయం జరిగినది వేరే ఉండేది, వాళ్ళ లోపల ఇలాంటి భావజాలం ఉండేది. కానీ ఆ తర్వాత ఏమైందో యూత్ అంతా కూడా మామూలుగా ఈ పక్క మతం పక్క ర్యాలీ కావడము, సరే ఎవరైనా కూడా వాళ్ళు చిన్నదో పెద్దో గొడవలో ఏమైనా కానీ ఆ పక్క సీనియర్ సిటిజన్స్ 50 ఏళ్ళ తర్వాత అనుభవంతోనో మరి తెలియదు కానీ ఈ పక్క ఉన్నారు. తెలుగు స్టేట్స్ లో నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక టైం తర్వాత రేషనలిజం అనేది వితర్ ఆఫ్ అయిపోయింది. అంటే అంతగా ప్రాచుర్యం పొందలేదు. అంటే ఎవరైతే ఒకప్పుడు బాగున్నారో, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అండి, ఇట్స్ ఏ సైకిల్. సమ్ టైమ్స్ ఏముంటుందంటే ఒక సొసైటీ ఒక సైకిల్లో పరిగెడుతుంది. అండ్ ఇక్కడ పొలిటికల్ బ్యాకప్ అనేది కూడా ఒక్కొక్కసారి రీజన్ ఒకటి అవుతుందండి. ఎందుకంటే కేరళ, తమిళనాడులో ఏమైందంటే పొలిటికల్ బ్యాకప్ అనేది ఉంది. ఈవెన్ ఇప్పుడు చాలా మంది ఎథిస్ట్కి లేదా రేషనలిస్ట్కి కేరళలో కమ్యూనిస్ట్కి వెళ్తారు, లేదంటే ఇక్కడ ద్రావిడియన్ పార్టీస్కి వెళ్తారు. కానీ మన ఆంధ్రాలో ఏమైందంటే బికాస్ ఈ కమ్యూనిస్ట్ ఉండేటప్పుడు బాగానే ఉంది, తర్వాత దట్ వాట్ యూ కాల్ లేటర్ సమ్ కైండ్ ఆఫ్ దెర్ ఇస్ నో పొలిటికల్ బ్యాకప్ ఫర్ ఎనీ రేషనలిస్ట్. పొలిటికల్ బ్యాకప్ లేకపోయేసరికి వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఎవ్రీథింగ్ షుడ్ బి పొలిటికల్ అండి. ఐఎమ్ ఏ ప్యూర్ పొలిటికల్ పర్సన్, ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ షుడ్ బి పొలిటికల్. ఆ పొలిటికల్ లేకుండా పోయింది. పొలిటికల్ లేకుండా పోవడం వల్ల దట్ క్యాంపెయినింగ్ వాజ్ ఇన్ దేర్, అండ్ క్యాంపెయినింగ్ లేకపోవడం వల్ల రీచ్ అవ్వలేకపోయింది జనాలకి. అంటే ఇప్పటికి కూడా హేతువాదం అనేది ఏంటంటే చాలా మంది తీసుకోలేకపోయారు. కానీ పుట్టిన ప్రతివాడు కూడా హేతువాదే, పుట్టిన ప్రతివాడు కూడా హేతువాదే. కానీ అది మనం ఎలాగా అనేది మనం చూడలేకపోతున్నాడు. వాడు మైండ్ కానీ చూడలేకపోతుంది. ఓకే, వాడి కాల్ ఒక అనలైజ్ చేయలేకపోతుంది. అండ్ మీరు చెప్పిన ఇదేమంటారు రాట్ లెర్నింగ్ ఏదైతే ఉందో అండి, ఇట్స్ ఓకే. లైక్ ఇదేమంటారు చేయాల్సింది చేయాలండి, కానీ చేయకూడని కూడా రాట్ లెర్నింగ్ చేస్తే మాత్రం అది డిజాస్టర్ కదా. ఇప్పుడు కొన్ని సందులు ఇవేమంటారు, నాకు తెలుగు గ్రామర్ మీద పెద్ద ఐడియా లేదు, నేను క్షమించండి. ఇప్పుడు ఏమున్నా కూడా వాటిలో చేయాలి. కానీ నేనేమంటానంటే కొద్దిగా దాన్ని కూడా ఒక 50% తక్కువ పెట్టి ఇంకొద్ది దాన్ని, అంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటే అండి ఏదైనా గుర్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నాకు ఎప్పుడైనా చిన్నప్పుడు మీకు ఏమైనా గుర్తుంటే ఏ సార్ అయితే ఒక తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరైతే బోరింగ్గా చదివారనుకోండి, అదే ఓకే హ్యామ్లెట్ చెప్పారనుకోండి, మనకి అది ఇంట్రెస్టింగ్గా ఉండదు. అదే ఒక టీచరు ఇంట్రెస్టింగ్గా దానికి జోక్స్ ఇవి అవి యాడ్ చేస్తే, మార్క్ మై వర్డ్స్ అండి, ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత కూడా నేను గుర్తుపెట్టుకొని మీకు చెప్తాను అవన్నీ. అంటే నేను అంటుంది ఏంటంటే ఇట్స్ గుడ్ మెమరీ పవర్, అంటే అది బ్రెయిన్ కొన్న కెపాసిటీ అంటే మనకు గుర్తుండడమే బ్రెయిన్ ఒక పని. కానీ ఇదేంటంటే కొన్ని విషయాల్ని ఏదైతే మనం డిసర్న్ చేయాలో అది చేయాలన్నమాట. అది నేను చెప్పేది. అన్ని పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ద పవర్, money, they cannot
they cannot be the decision makers, and ultimately they will land up in the same trouble. Means they will become the followers ultimately. సో సమ్మన్ ఐ థింక్ కస్తూరి గారు అనుకుంటే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఇప్పుడు జంజీ ఎందుకు ఫాలో అవ్వట్లేదంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే మనీ అంతా ఎవరి అధికారంలో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీ నేషనలిస్ట్ పార్టీ అయి ఉంటే, అది మతతత్వ పార్టీ అయితే దాని నుంచే పొజిషన్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఆ రకంగానే ఎగ్జామ్ పేపర్స్ తయారవుతాయి, ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంటే ఆబ్వియస్ గా పీపుల్ మూవ్ టు దట్ ఫేస్. ఒకప్పుడు రెబెల్ గా ఎందుకు ఉండేవాళ్ళు, లెఫ్ట్ వింగ్ ఎందుకు ఉండేవాళ్ళు అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు అది మనది అనే ఒక భావం ఉండేది. సో ఆ టైంలో పొజిషన్స్ తీసుకోవాలి, ఆ రకమైన ఒక రకమైన రెబెలియన్ గ్రూప్ అనేది డెవలప్ అయింది. వాళ్ళు పొజిషన్స్ తీసుకున్నారు కూడా. నిజం చెప్పాలంటే లెఫ్ట్ వింగ్ కూడా మంచి పొజిషన్స్ లోకి వచ్చారు. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ లైఫ్. కానీ ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఐడియాస్ ని పట్టుకొని ఎవరు పొజిషన్స్ రాలేరు కాబట్టి అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలోకి మారుతుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పినప్పుడు కూడా రిజర్వేషన్ వల్ల మనం ఒక వర్గం అనేది డిసిషన్ మేకింగ్ లోకి అందరి కాంట్రిబ్యూషన్, అందరి పార్టిసిపేషన్ ఉండాలి. సో దట్ విల్ క్రియేట్ ఏ ఈక్విలిబ్రియం సొసైటీ. సో జెండర్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే దీనికి తగ్గట్టుగా అంటే మనం ఐడియాస్ ని ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా దట్ రిమైన్స్ ద సేమ్, స్ట్రక్చర్ రిమైన్స్ ద సేమ్, డిస్క్రిమినేషన్ రిమైన్స్ ద సేమ్. సో వాట్ యాక్షన్ పాయింట్ వీఆర్ లుకింగ్ ఇంటూ అంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు ఫారెన్ ఎడ్యుకేషన్ చేశారు. సో కొంతమందిని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని, సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మీరు ఎలివేట్ చేయగలిగితే, అంటే మీరు డైరెక్ట్ చేయగలిగితే ఆ ఫారెన్ యూనివర్సిటీస్ కి కానీ ఎక్కడికైనా, సో వాళ్ళకి అంటే అక్కడ అంటే వాళ్ళు ఇక్కడ ఉండే వ్యక్తులు అక్కడికి వెళ్ళి అక్కడి పర్స్పెక్టివ్, ద మూమెంట్ యూ ఎక్స్పోజ్ టు యూకే, you yourself told that like as you are exposed to UK universities and the people are having a different mindset, they have a openness, free to discuss, and they are very much involved in the budget policy making kind of thing. So ఆ exposure వల్ల మీ అండర్స్టాండింగ్ లో ఇంకా బ్రాడెన్ అవుతుంది. సో సిమిలర్ గా ఇంకా కొంతమందిని మనం వాళ్ళని తీసుకురాగలిగితే దట్ మేక్స్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్ ఆల్సో. అంటే ఐడియాస్ ని యాక్షన్ లోకి దింపడానికి కొన్ని ప్రయత్నాలు అనేది జరుగుతుండాలి. అట్లాంటి ప్రయత్నాలు మీకు తెలిసి ఏమన్నా జరిగితే మాకు కాస్త చెప్పండి. సో ఒకటండి, లైక్ వన్స్ నేను వెళ్ళి అండ్ మనకి ఫస్ట్ మనం ఏంటంటే మన బ్రెయిన్ ఓపెన్ చేసుకోవాలా. మన బ్రెయిన్ ఓపెన్ చేసి ఓకే వరల్డ్ ఈస్ బిగ్ ఎనఫ్, ఇంకా మనం తెలుసుకోవాలా అని అంటాం. ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ యూకేకి వెళ్ళారు. అక్కడికే వెళ్ళి అక్కడ మళ్ళీ ఇదే తెలుగు వాళ్ళతో మాట్లాడి, ఇదే వీళ్ళందరితో మాట్లాడి ఇలాగే ఉంటే మనకేమీ అవ్వదు. అంటే తెలుగు వాళ్ళతో మాట్లాడారు, బట్ ఏంటంటే యూ హ్యావ్ టు సీ అదర్ పీపుల్ ఆల్సో. వాళ్ళతో అంటే మన బ్రెయిన్ ఓపెన్ అవ్వాలా, అప్పుడు ఇట్ విల్ బి గుడ్. నేనేమంటానంటే అండి, యాజ్ యూ సెడ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అక్కడున్న ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు సొసైటీస్ కానీ, రీడింగ్ రూమ్స్ కానీ, ఆ తర్వాత వాట్ యు కాల్ ఇవన్నీ మనం అయితే డెఫినెట్లీ దట్స్ వే ద సక్సెస్ కమ్స్ అండి. ఇయర్స్ బ్యాక్ వరకు కుల వృత్తుల్ని కంటిన్యూ చేసేవాళ్ళు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ పిల్లల్ని మాత్రమే ఇప్పుడు చదివించుకుంటున్నారు. ఈ కుల వృత్తులు మనకు వద్దు అని. ఇది ఏంటేనండి ఈ డిస్టింక్షన్ ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అంటే కుల వృత్తులు మర్చిపోవాలా, లేకపోతే ఈ కొత్త చదువులకి మనం అలవాటు పడాలా? మనం ఎలా ఈ పొలిటికల్ గా కానీ, ఆర్థికంగా కానీ, సంస్కృతి పరంగా కానీ వీటిని అధిగమించాలి అని నా డౌట్. అంటే నేను సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు మీకు కులవృత్తి చేయాలంటే మీరు చెయ్యండి, నేనేం కాదన్ను. కానీ నువ్వు వీడికి పుట్టావు కాబట్టి వీడే నువ్వు కంపల్సరీగా కులవృత్తి చేయాలంటే అది తప్పు అంటాను. ఎందుకంటానంటే వాడు చదువుకుంటే చదువుకోనియండి, కాదన్ను. నువ్వు చదవాలి, నువ్వు బాగా చదవాలి, నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు కులవృత్తులు కొన్ని వాటికి ఇదేమంటారు కొన్ని చేస్తారు. ఇంకొంతమంది నిజంగా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదో ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేదంటే ఇంకోటి అవ్వాలనుకుంటారు. ఇప్పుడు కులవృత్తి చేసే వాళ్ళు అదే పని చేయాలనుకోండి. ఇక్కడ నాకు తెలిసి ఇండియాలో అప్పర్ స్ట్రాటాలో ఉన్న క్యాస్ట్ 50% మంది వాళ్ళు పనులు చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అమెరికాలో కానీ వీటిలో కానీ అందరూ మంది వెళ్ళారు అక్కడికే. సో ఇప్పుడు కులవృత్తులు చేయడం అనేది ఇట్స్ అబౌట్ చాయిస్ నేను అనుకుంటానండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్. It should not be imposed. If a person wants to study, he can study. If a person wants to go for a business, he can get into business. ఇదేమంటారు, ఇలాగానే మనం కులవృత్తులను కాపాడుకుంటే రేపు కులవృత్తులను కాపాడితే దేశం ఏదో అవుతుంది అనుకుంటే మాత్రం దేశం ఇంకా నాశనం అవుతుంది. కులవృత్తుల వల్ల యాక్చువల్లీ ఏమైందంటే ఒకరు చెప్పారు,
ఈ కులవృత్తి చేయడం వల్ల ఒక బుక్ రాశారు, ఆయన పేరు సుఖదేవ్ తోరాత్ అని ఒక బుక్ రాశారు. కులవృత్తులు చేయడం వల్ల ఎకనామీ డెవలప్ అవ్వలేదు అని. ఎందుకంటే ఈ కులవృత్తి చేసిన వాడు ఏం చేశాడు, వాడు ఉన్న తెలివితేటలు వాడు పిల్లోడికి పెట్టాడు, వాడు వచ్చి ఇంకో పిల్లోడికి పెట్టాడు, అంతే తప్ప ఈ పాటరీ స్కిల్ కానీ వేడేవాడు కానీ ఇంకొక స్కిల్ కానీ ఇంకా ఏ స్కిల్ ఉన్నా కూడా, పాటరీతో పాటు వీవింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, ఇవే కదా కులవృత్తులు అనేటివి. ఇవి పక్కన వాళ్ళకి కానీ నేర్పించుంటే, ఇంకా బాగా చేస్తుంటే, ఇంకా ఇంకొద్ది స్కిల్ యాడ్ అయ్యి ఉండి ఇంకా ఇండియా ఎప్పటి నుంచో డెవలప్ అయ్యి ఉండేది అని చెప్పాడు. కులాలు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి. వన్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ రాజ్యాంగం 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ నాట్ ఐడెంటిఫైడ్ క్యాస్ట్, సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఆఫ్ కుల వృత్తులు. కుల వృత్తులను ఏం లేవు, కులాలు ఉన్నాయి, కుల వృత్తులు వేరు. అంటే నేను కాన్స్టిట్యూషన్ వైజ్ మాట్లాడుతున్నాను, మీరు ఆ లైన్ లోనే అర్థం చేసుకోవాలి. తీసుకోవడము నేరము, చట్టరీత్యా నేరం అనేది ఒక చట్టం ఉంటది, కానీ జనాలకు వరకట్నాలు తీసుకుంటారు. అట్లాగే సమాజంలో భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కులాన్ని ఐడెంటిఫై చేయలేదు, అందుకంటే ఈక్వాలిటీని ఫండమెంటల్ రైట్ గా చేశారు కాబట్టి. సో అయినా కూడా సమాజం కులాన్ని పాటిస్తోంది కాబట్టి కుల వృత్తులు చేస్తున్నారు అనే మాట వస్తుంది. కుల వృత్తులు అంటూ ఏం లేవు, ఎవరు ఏ వృత్తి అయినా చేసుకోవాలి. అదే ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే అదే. నా కొడుకు రోడ్డు స్వీపర్ అయినా సరే నా కొడుకు ఈక్వల్ ఆపర్చునిటీ కోసం ఐఏఎస్ చదివి ఐఏఎస్ అవ్వగలడు. సో వృత్తులు మారడం వల్ల, కులాలు మారడం వల్ల వృత్తులు నాశనం అవుతాయని కాదు, నాశనం అవ్వాల్సింది కులం వృత్తి అనేది ఎట్లా ఉంటది. ఇప్పుడు గొర్రెలు మేపేవాళ్ళు గొర్రెలు వాడి యొక్క నాలెడ్జ్ ప్రకారం గొర్రెలు మేపాలంటే ఆ నాలెడ్జ్ ప్రకారం మేపుతాడు. అందులో ఇద్దరు మేము నాలెడ్జ్ పెంచుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాము, అయ్యి దేశం యొక్క టాప్ సిఇఓలం అవుతాము, చీఫ్ సెక్రటరీ అవుతాము అంటే అవ్వగలడు. అది వృత్తి మారుతున్నంత వృత్తిని మారుతుంది అట్లా. సో ఆ కాన్సెప్ట్ లో దీన్ని తీసుకోవాలి అనేది నేను అనుకుంటున్నాను. ఆ వృత్తులు వేరు, కులం వేరు. కులాన్ని నుంచి వృత్తుల్ని తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట మనం మైండ్ లో తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ అంబేద్కర్ గారు కోటే చేస్తాను, కులం అనేది ఒక ఓపెన్ ఎంటిటీ కాదు, ఈ ఓడ కాదు బదలు కొట్టేద్దామంటే అది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలో కులం అనగానే వృత్తి వచ్చేసింది, వృత్తి అనగానే ఆ వృత్తికి తగ్గ గౌరవం వచ్చేసింది. సో మీరు పలానా వృత్తి అనగానే మీకు పలానా గౌరవం వస్తుంది, ఆ పలానా వృత్తి అనగానే పలానా కులం అనగానే మీకు పలానా గౌరవం వస్తుంది. సో ఆ తీసేయడానికి కాన్స్టిట్యూషన్ లో తీసేశారు దాన్ని. సో అది ఆ లైన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో ఈ సమాజంగా చెప్పడానికి ట్రై చేయాలి. ఆ వృత్తులే ఉన్నాయి, కుల వృత్తులు లేవు. ఏ వృత్తి ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు బార్బర్ షాప్ ఎవరు పెట్టాలండి? ఆ వృత్తి ఆ కులం వాళ్ళే పెట్టాలి కదా. ఇప్పుడు మరి ముస్లిమ్స్ పెడుతున్నారు బార్బర్ షాప్లు, పెద్ద బార్బర్ షాప్ పెడుతున్నారు, ఎవరైనా పెడుతున్నారు. చికెన్ నాన్ వెజ్ స్లాటర్ హౌస్ ఎవరు మెయింటైన్ చేయాలండి? అన్ని వేసారు. స్నేహారెడ్డి, రామరెడ్డి చికెన్స్ అని వస్తున్నాయి. సో వాళ్ళు వృత్తులు పెట్టుకుంటున్నారు. సో కులాన్ని కూడా తీసుకొస్తున్నారు దాంట్లోకి. సో మింగిల్ అవుతుంది, అది కన్ఫ్యూజన్ చేస్తుంది సమాజాన్ని. కులానికి ఐడెంటిఫై లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కుల వృత్తులు అనేది వేరు. వృత్తులు అనేది ఎవరైనా వృత్తుల ద్వారానే సమాజం పెరుగుతుంది. ఆ వృత్తి చేయాల్సిందే. ఒక సైకిల్ మెకానిక్ వృత్తి చేస్తేనే 10 మంది నాలాంటి వాడు బండేసుకెళ్ళి పంచర్ అయితే పంచర్ షాప్కి వెళ్ళి చేయించుకుంటాను. సో అది కుల వృత్తి కాదు, అది పుట్టుకతో వచ్చిన వృత్తి కాదు. వృత్తులు మారిపోయినాయి, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, వృత్తులు పెరిగిపోయినాయి. కులాలు ఉన్నప్పుడు వృత్తులు 18 20 ఉండేవి. ఇప్పుడు వేల రకాల సైంటిఫిక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం కులం అందామండి మనం? అనలేం కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేనే లేదు కులాల్లో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కులం రావాలి అట్లంటే, డాక్టర్కి ఒక కులం రావాలి అట్లంటే, అట్లా లేదు. సో అది వేరు, ఇది వేరు, ఆ 2 లైన్లు వేరు. వృత్తులను డెవలప్ చేసుకోవడం, కుల వృత్తులు అనకూడదు దాన్ని, వృత్తులే అవి. సో మీరు కులం యాడ్ చేశారంటే కుల వృత్తి అవుతుంది అది. సో మనం సమాజానికి అది చెప్పడం నేర్చుకోవాలి, వృత్తులు వేరు. సో ప్రాబ్లం ఏంటి అంటే మెజారిటీ ఆఫ్, నేను ఒకప్పుడు 80s లో అనుకున్నాను నెక్స్ట్ తరాలకు వచ్చేసరికి మనమంతా చాలా లిబరల్గా ఉంటాము, ఈ వృత్తులని ఈ క్యాస్ట్ సిస్టమ్ అంతా పోతుంది అని రివర్స్ జరిగింది. కానీ ఏ ఫ్యామిలీస్లో అయితే ఆ లిబరల్ థింకింగ్, రేషనల్ థింకింగ్ ఉండి అట్లీస్ట్ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నా ఆ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఏమైంది అంటే కులాన్ని గొప్పగా చెప్పుకోవడము, తర్వాత రాజకీయ రంగంలో కూడా ఇది ఎక్కువైంది. ఈరోజు నేను ఒకటి చూశాను, అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు. ఏపీలో ఎవరో మినిస్టర్ అన్నట్ట, మీరు మతం మార్చుకుంటే మిమ్మల్ని ఓటు వేయించే హక్కు కూడా మేము ఇవ్వము, పోటీ చేయనీయము అని. అది అసలు రాజ్యాంగం ప్రకారం కరెక్టేనా? అది తప్పు కదా. అంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
మీరు మతం మారద్దు, ఒక రకంగా బెదిరిస్తున్నారు, మీరు ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటున్నారు అని. సో ఒకప్పుడు కులరహిత సమాజం కోరుకున్న సమాజం ఈరోజు ఎంత ఎక్కువగా కులాలుగా డివైడ్ అయితే అంత బెటర్గా మారుతున్నారు. సో ప్రతి ఒక్కటి మీరే చెప్పారు ఆల్రెడీ మోహిత్ గారు, అంటే ఆ ఆపర్చునిటీస్ కోసం ఈ కులాల వైపు లేకపోతే అలా వెళ్తున్నారు. కానీ ఇన్ ద ఎండ్ ఏమవుతుంది అని అంటే, ఈ డివిజన్ అంటూ జరుగుతూ ఒకనాటికి ప్రతి కులం వాడు కూడా ఆ అప్రెస్డే అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఏ కులంలో ఉన్నా కానీ దే ఆర్ స్టిల్ అప్రెస్డ్ పీపుల్. వాళ్ళ ఫెమినిజము ఆ ఫైటింగ్ ఇది జరుగుతుంది, అగ్రవర్ణాల్లో ఉంది, నిమ్న వర్గాల్లో ఉంది, ఎవ్రీవేర్ ఉంది. సో వాళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. సో అవసరం ఒక్కటే ఏదైనా ఫైట్ ని చేస్తుంది. మార్క్స్ అండ్ గెట్టింగ్ స్టడీడ్ అండి. ఇప్పుడు ఫిన్లాండ్ లాంటి దేశంలో until 7 years వరకు, not 7, more than 10 years వరకు you will not be able to even have math or anything. It's all about that holistic development, teamwork, basic skills and all. సో ఇప్పుడు ఒక ప్రజెంట్ ఒక మనిషికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మార్క్స్ అనేవి వస్తాయి, జాబ్ అనేది వస్తుంది, జాబ్ తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటుంది. యాజ్ ఎ హెచ్ఆర్ ఐఎమ్ టెలింగ్ దట్. బట్ ఒక వాల్యూస్, ఒక టీమ్ స్పిరిట్, లేదంటే ఒక రేషనల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కావాలంటే ఏం కావాలి మనకి? రేషనల్ ఎడ్యుకేషన్ కావాలి కదా. ఆ రేషనల్ ఎడ్యుకేషన్ వీఆర్ డూయింగ్ దిస్ అనమాట. సో రేషనల్ ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే, మోర్ దాన్ యూఆర్ గెటింగ్ ఎ జాబ్, యూఆర్ హ్యావింగ్ వన్, యువర్ లైఫ్ విల్ హ్యావ్ వన్ పర్పస్. మోర్ దాన్ యువర్ లైఫ్ హ్యావింగ్ ఎ పర్పస్, మీరు కామన్ సెన్స్ కు ఆలోచించి మీరు బాగా వెళ్తారు. అది. సో ఇదేమంటారు, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సో కాల్డ్ దిస్ అండి, ద మార్క్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, అండ్ బట్ ద నాట్ ఓన్లీ మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్. అది టాపిక్ డిఫెన్స్ గ్రూప్ వారికి కూడా ఇంత మంచి టాపిక్, ఈ రోజు రిలవెంట్ డేట్ నా రిలవెంట్ టాపిక్ తీసుకొని ఆయన గురించి తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవి గారికి బిగ్ థ్యాంక్స్, ఎందుకంటే ఈ టాపిక్ చూస్ చేయడంలో దేవి గారు చాలా కీలక పాత్ర పోషించారు. అండ్ ఎందుకంటే అంబేద్కర్ గారు అని చెప్పాలంటే ఎవరైనా కూడా ఆయన చదివింది ఏంటి, ఇంకా ఆయన వర్క్సే చెప్తారు. కానీ నెక్స్ట్ మనం ఎలా చేయాలి, అంబేద్కర్ గారు చేశారు, కానీ మనం నెక్స్ట్ ఎలా చేయాలి అనేది ఈ మంచి టాపిక్ నాకే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి మనం అదే మాట్లాడుతున్నాం, అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తెచ్చారు, అంబేద్కర్ గారు ఆర్టికల్స్ తెచ్చారు, ఇవి తెచ్చారు, అవుతారు, కానీ నెక్స్ట్ ఏంటి? అదే తండ్రి పెరియార్ కూడా ఎప్పుడూ అంటుంటారు, నెక్స్ట్ ఏంటి, అంతా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి. కానీ నెక్స్ట్ ఏంటి అని ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం నాకు మంచిగా అనిపించింది. ఇంకా ప్రతి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా అనుభవజ్ఞంలో ఇక్కడ ఉండి మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం, డిస్కషన్ అవ్వడం చాలా బాగుంది. అండ్ రియల్లీ సో గ్రేట్, అండ్ ఇట్స్ గ్రేట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ allowing me to talk in this prestigious forum.